హాయ్ హలో నమస్తే, నేను మీ కౌండిన్య. అమరావతి రాజధానిని ఆహ్వానిస్తూ రాయలసీమ హక్కుల ఫోరం వేదిక కన్వీనర్ పురుషోత్తం రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి. అందులో భాగంగా ఆయన మచిలీపట్నం, విజయవాడ, గుంటూరును కలుపుతూ జగన్మోహన్ రెడ్డిని ప్రతిపాదించిన ప్రతిపాదనను, అదేవిధంగా చంద్రబాబు నాయుడు మొన్నటి వరకు అమరావతిని ఏకైక రాజధానిగా చెప్తూ ఇప్పుడు మళ్ళీ విజయవాడ, గుంటూరును కూడా కలిపేయండి అని చేస్తున్నటువంటి ఒక వాదనను ఏ రకంగా హేతుబద్ధత ఉంది, శాస్త్రీయత ఉంది అనేటువంటి విధానాన్ని లోతుగా విమర్శించడం జరిగింది. ఆ విమర్శలేంటి, ఆ విధి విధానాలేంటి, దీని వెనుకున్నటువంటి శాస్త్రీయతలేంటో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని నచ్చితేనే లైక్ చేయడానికి ప్రయత్నించండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. ముందుగా పురుషోత్తం రెడ్డి ఏం చెప్తున్నాడంటే, అప్పట్లో ఏదైతే రాజధాని పరిశీలన కమిటీ చైర్మన్ శివరామకృష్ణన్ ఉన్నారో, శివరామకృష్ణన్ చనిపోయే ముందు ఒక లేఖ చంద్రబాబు నాయుడుకు రాశారు. ఆ లేఖలో ఉన్నటువంటి మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఇప్పటికైనా మీరు 4 అడుగులు వెనక్కేయండి, అమరావతిని రాజధానిగా ప్రతిపాదించబోయే ముందు ఐ ఆఫ్ క్యాపిటల్ కాదు, లాక్ ఆఫ్ విజన్, ఏదైతే మీరు ఒక క్యాపిటల్ మీద కొత్త నగరాన్ని నిర్మించబోయే ముందు దృష్టి పెట్టినట్టయితే మీ విజన్కి ఇబ్బంది కలుగుతుంది. ఇక్కడ ఆయన చెప్పాలనుకుంటున్నటువంటి ప్రధాన ఉద్దేశం ఏంటంటే, మీరు కొత్త నగరాన్ని నిర్మించాలనుకోవడం తప్పు. ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆర్థిక అసమానతలు, అదేవిధంగా ఇప్పటి వరకు ఉన్న బడ్జెట్ స్వరూపాలను బట్టి గమనిస్తే ఈ రాష్ట్రం యొక్క సంపద కేవలం కొన్ని ప్రాంతాలకు పరిమితం అవ్వటం కరెక్ట్ కాదు. ఒకవేళ మీరు అనుకున్న విధంగా ఆ రకంగా పనులు పురమాయిస్తే ఆ పనులు పూర్తవడానికి చాలా కాలం టైం పడుతుంది. ఈ లోపల రాష్ట్రం అన్ని విధాలుగా నష్టపోతుంది. కాబట్టి మీరు ఇంకొకసారి ఆలోచించండి. ఐ ఆఫ్ క్యాపిటల్ ఈజ్ లాస్ ఆఫ్ విజన్. మీ యొక్క విజన్కి ఇది ఒక మచ్చగా మారేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి 1-2 సార్లు మీరు ఆలోచించండి అని ఆయన చనిపోయే ముందు ఒక లేఖ ద్వారా చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మీరు కొత్త నగరాల మీద కట్టడం మీద దృష్టి పెట్టే బదులు ఉన్న వాటిని ఉపయోగించుకోవడానికి సమర్థంగా పనిచేయండి అనే ఉద్దేశంతో శివరామకృష్ణన్ చెప్పినట్టుగా ఈయన చెప్పుకొచ్చారు. మరీ ముఖ్యంగా విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం ఏదైతే మ్యావిగన్ విధానాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదిస్తున్నాడో ఆ ప్రతిపాదనకు మీరు శాస్త్రీయత లేదు అని చెప్తున్నారు, కరెక్టే. కాకపోతే మొన్నటి రోజు అమరావతి మీద జరిగినటువంటి సమీక్షలో మీరు అమరావతితో పాటు విజయవాడ, గుంటూరును ఎలా ఇంక్లూడ్ చేయమని చెప్పారు, ఎందుకు ఇంక్లూడ్ చేయమని చెప్పారు? ఇప్పుడు అమరావతికి ఒక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసి ఆ మాస్టర్ ప్లాన్ ప్రకారం కొన్ని వేల కోట్లు అమరావతి మీద ఖర్చు చేస్తున్నారు. పాయింట్ నెంబర్ 1 చాలా జాగ్రత్తగా వినండి ఇది. పాయింట్ నెంబర్ 2, మళ్ళీ ఇప్పుడున్నటువంటి అమరావతి స్వరూపం దృష్ట్యా విజయవాడ, గుంటూరును కూడా మళ్ళీ ఇంక్లూడ్ చేయమంటున్నారు. దీనికి ఇంకొక మాస్టర్ ప్లాన్ కావాలా? పాయింట్ నెంబర్ 3, మరి మీరు విజయవాడకి, గుంటూరుకి యాక్సెప్ట్ చేశారు కాబట్టి మచిలీపట్నాన్ని కూడా కలిపి మీరు మ్యావిగన్ అనే పేరు పెడతారా, లేకపోతే వేరొక పేరు ఏదైనా పెడతారా? ఇద్దరు కలిసి ఒక మాట మీద ఒక ప్రాంతాన్ని మీరు దృష్టి సారించాల్సిన అవసరం ఉందా లేదా? పాయింట్ నెంబర్ 3, ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే అమరావతిలో పెట్టేటువంటి వేల కోట్ల ఖర్చు రేపటి రోజున ప్రజలపై భారం కాదు. పాయింట్ నెంబర్ 4, పాయింట్ నెంబర్ 5, మావిగన్ రూపంలో ఏదైతే నేషనల్ హైవేకి దగ్గరగా ఉన్న ప్రాంతం కాబట్టి ఉన్న జనరల్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగులు ఏదైతే అమరావతిలో కడుతున్నారో వాటిని కంటిన్యూ చేస్తూ ఇక్కడ కొద్దిగా గ్రోత్ కారిడార్గా ఈ ఛానల్ను ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నించండి. అప్పుడు మనకు అవ్వాల్సినటువంటి ప్రభుత్వంపై పడాల్సిన భారం, రాష్ట్రంపై పడాల్సిన భారం తక్కువ రూపంలో అయిపోతుంది. మనకి కొద్ది మొత్తంలోనే కంప్లీట్ అయిపోతుంది రాష్ట్ర రాజధాని గ్రోత్ కారిడారు. మిగిలిన 40,000 కోట్లు, 50,000 కోట్లు ఏవైతే ఉన్నాయో అవి రాష్ట్రం మొత్తం పంచడానికి ప్రయత్నించండి అని చెప్పాడు ఆయన. సో ఈ పాయింట్లన్నీ చూస్తే మీకు ఎక్కడో విన్నట్టుంటుంది. కాబట్టి ఇది అవును కౌండిన్య ఛానల్ సాధించినటువంటి మొట్టమొదటి విజయంగానే చెప్పుకోవాలి. ఇవన్నీ కూడా నేను నా జూలై 30 నాటి వీడియోలో నేను వివరంగా చెప్పడం జరిగింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి అడుగుజాడల్లో చంద్రబాబు నాయుడు నడుస్తున్నాడని ఒక వీడియో, రేపటి రోజున
పూర్తిగా మావిగన్గా మారబోతున్న అమరావతి అని చెప్పిన వీడియో, ఈ 2 వీడియోల్లో కూడా నేను ఇదే విషయాన్ని ఉటంకించాను. ఇది నిజం కూడా. ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేశాను, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే మావిగన్ అన్నాడో చంద్రబాబు నాయుడు కూడా అదే అడుగుజాడల్లో అడుగు వేసుకుంటూ ముందుకెళ్తాడు, మావిగన్ దారిలోకే వెళ్తాడు అని ఏదైతే ఊహించి మీకు వీడియో రూపంలో మేము ముందుంచానో, ఈ రోజున పురుషోత్తం రెడ్డి మాట కూడా అలానే ఉంది. ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడికి మీనమేషాలు శతభిషలు అడ్డొస్తున్నాయి. ఏం యాక్సెప్ట్ చేయడానికి డైరెక్ట్గా మావిగన్నే ఒప్పుకుంటున్నాం. వాళ్ళకు కొంచెం ఈగో అడ్డం వస్తుంది. ఆ ఈగోని పక్కన పెట్టండి. విజయవాడని, గుంటూరుని ఇక్కడ ఏదైతే ఎకనామిక్ జోన్గా మీరు కన్సిడర్ చేసి డెవలప్ చేయండి. ఏదైతే అమరావతిలో 29 గ్రామాల్లో జనరల్ అడ్మినిస్ట్రేషన్ సిటీగా దాన్ని కన్వర్ట్ చేసి అక్కడ కంటిన్యూ చేయండి. ఈ ప్రతిపాదన వల్ల ఏమవుతుందంటే రాష్ట్రానికి కొంత డబ్బు మిగులుతుంది. ఆ డబ్బుని రాష్ట్రం అంతా పంచండి. ఇది ఆయన చెప్పినటువంటి ఫినామినా. రాజధాని అనేది ఒక భారంగా కాదు, బాధ్యతగా ఉండాలి అని చెప్పారు. దీంతో పాటు ఆయన ల్యాండ్ పూలింగ్ గురించి, అదేవిధంగా అమరావతి రైతులు ఇస్తున్న కౌలు గురించి 2 రోజుల క్రితం లోక్సభలో వైసీపీ ఎంపీ తనూజారాణి వేసిన ప్రశ్నను కూడా చెప్పారు. ఆ తనూజారాణి వేసిన ప్రశ్నకు ఏం సమాధానం చెప్పిందో తెలుసా కేంద్ర ప్రభుత్వం? ఇది కొంచెం నేను ఆయన కాన్ఫరెన్స్ నేను ఫాలో అయ్యాను క్లోజ్గా. ఆయన చెప్పిన డీటెయిల్సే చెప్తాను, ఆయన చెప్పిందంతే చెప్తాను నేను. కేంద్ర ప్రభుత్వం కార్యాలయాల సముదాయానికి 2,534 కోట్లు, ఉద్యోగుల గృహ సముదాయాల కోసం 1,024 కోట్లు, భవనాల కోసం 1,294 కోట్లు శాంక్షన్ చేసినామో అని కేంద్ర ప్రభుత్వం చెప్పింది తప్ప, కౌలు పరంగా కానీ ల్యాండ్ పూలింగ్ విషయంలో కానివ్వండి ఏ రకంగానూ కేంద్ర ప్రభుత్వం వద్ద ఏ రకమైన సమాచారం లేదు అని చెప్పటం గమనార్హం. సో ఇందులో భాగంగానే ఆయన ఏమంటాడంటే, విజయవాడ, గుంటూరు కలిపి రాజధానిగా చూడండి, తద్వారా మనం వేగంగా ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఇదే హేతుబద్ధతగా ఉంది, లాజికల్గా ఉంది. మరొక వైపు జగన్మోహన్ రెడ్డి కూడా యాక్సెప్ట్ చేస్తున్నాడు కాబట్టి వేగంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉంటాయి. అంతే తప్ప అమరావతిలో 29 గ్రామాల్లో మీరు చెప్పిన విధంగా ముందుకెళ్తే రాబోయే కాలంలో ప్రభుత్వం మారితే ఎవరు దీనికి బాధ్యత వహిస్తారు అనేటువంటి అభిప్రాయాన్ని కూడా ఆయన వ్యక్తం చేయడం జరిగింది. 29 గ్రామాల్లో 54,000 ఎకరాలు మీరు ఆల్రెడీ సేకరించి అక్కడ ఒక అద్భుతమైన రాజధాని కడతానని అన్నారు, కానీ అది కట్టలేకపోయారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఈ 54,000 ఎకరాలు కాకుండా మళ్ళీ ఇంకొక 25,000 ఎకరాలు కావాలంటున్నారు. అప్పుడు కానీ అసలైన రాజధాని పూర్తి కాదు. ఒకవేళ ఈ 2వ విడత భూసేకరణ కనుక లేకపోతే అది కేవలం ఆ రాజధాని ఒక మున్సిపాలిటీగా మారిపోతుందని మీరే అన్నారు. ఇది పాయింట్ నెంబర్ 2. ఇక మీరు మార్చినటువంటి 3వ మాట ఏంటంటే, మొన్నటి వరకు అమరావతి కన్ఫైన్ అయినటువంటి మీరు ఈ రోజున మళ్ళీ విజయవాడ, గుంటూరును కూడా ఇంక్లూడ్ చేయమని అంటున్నారు. సో ఒక వ్యక్తి ఇన్నిసార్లు ఇన్ని మాటలు మార్చటం, మళ్ళీ ఇప్పుడు అమరావతికి, గుంటూరుకి మీరు ఏ రకంగా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తారు, ఆ మాస్టర్ ప్లాన్లో ఏం ఉండబోతున్నాయి, ఏ రకంగా ప్రజల్ని కాంపెన్సేట్ చేస్తారు, అదేవిధంగా అమరావతి రైతులను కాంపెన్సేట్ చేస్తారు కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఇదంతా కూడా నిజంగానే కొంత మనం ఆలోచిస్తే కొంత హేతుబద్ధత ఉంది ఈ వాదనలో. ఏదైతే తను 2 విషయాలను ఇక్కడ మనకి ముందు పెట్టాలని ట్రై చేశాడు పురుషోత్తం రెడ్డి, దయచేసి ఆయన తిట్టడానికి ప్రయత్నించొద్దు. ఆయన ఏదైతే చెప్పాడో ఆ విషయాన్ని మనం క్లోజ్గా అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. పురుషోత్తం రెడ్డి ఏమంటాడంటే, జగన్మోహన్ రెడ్డిని నేను కలిసినప్పుడు జగన్మోహన్ రెడ్డి మీడియా ముందు చెప్పింది ఏంటంటే, విజయవాడ, గుంటూరు ఏదైతే నేషనల్ హైవే పక్కన గనక కొన్ని అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్లు కట్టి వదిలిపెడితే రాజధానికి అదే ఆర్గానిక్గా డెవలప్ అవుతుంది. గుంటూరు, విజయవాడ తొందరలోనే కలిసిపోయే అవకాశాలు ఉంటాయి. సో ఈ విధంగా గ్రోత్ కారిడార్ అనేది, గ్రోత్ ఛానల్ అనేది డెవలప్ అవుతుంది. ఏదైనా సిటీలని కానీ నగరాలను కానీ మనం నిర్మించలేము, అది సాధ్యం కాదు ఆర్టిఫిషియల్గా. ఇక రెండోది ఏంటి, చంద్రబాబు నాయుడు చెప్తున్నటువంటి అమరావతి కొంచెం నేషనల్ హైవేకి దూరంగానే ఉంది. ఆ దూరంగా ఉండటం వల్ల అభివృద్ధికి చాలా టైం పడుతుంది. ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మావిగన్ అనగానే మళ్ళీ ఇటు అమరావతిని, గుంటూరుని కలపమంటున్నారు. అంటే ఎట్లా కలుపుతారు? మాస్టర్ ప్లాన్ ఇప్పుడు అమరావతికి ఒక 29 గ్రామాలకు మాస్టర్ ప్లాన్ సిద్ధమైంది.
మళ్ళీ ఇప్పుడు విజయవాడని గుంటూరుని పెడతామంటున్నారు. ఈ 3 ప్రాంతాలని ట్రయాంగిల్గా ఎలా మారుస్తారు? ఇక్కడ ఏమొస్తాయి? ఎలా డెవలప్మెంట్ చేస్తారు? ఇది నిజంగానే చాలా వ్యాలిడ్ ప్రశ్న. ఈ ప్రశ్నని అనుకూల మీడియా వాళ్ళు అడగరు, అనుకూల ఛానల్ వాళ్ళు అడగరు, ఎవడు అడగరు. అదేంటో మరి. రాష్ట్రం యొక్క అభివృద్ధిని కోరుకునే వాళ్ళైతే నిజంగా అమరావతికి ఒక మాస్టర్ ప్లాన్ సిద్ధమై ఉంది, అమరావతి మాస్టర్ ప్లాన్ మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, గుడ్. ఇప్పుడు మీరు మళ్ళీ విజయవాడ గుంటూరు అంటున్నారు. ఆ విజయవాడ గుంటూరుని అక్కడ ఏమొస్తాయని అడగాల్సిన అవసరం అయితే ఉంది కదా. నేను నా వీడియోలో ఇదే ఇంక్లూడ్ చేశాను. చూడకపోతే క్లియర్గా ఒకసారి వెళ్ళి చూడండి. నా వాదంతో ఏకీభవించవచ్చు, ఏకీభవించలేకపోవచ్చు, బట్ ఇదే నిజం. రేపటి రోజున జరిగిపోయేటటువంటి సత్యం అదే. అదే స్ట్రాటజీతో ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. నేను మళ్ళీ ఇంకొకసారి ప్రస్తావించడానికి ప్రయత్నిస్తాను. రేపటి రోజున అమరావతి మోస్ట్లీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్లకే పరిమితమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదిస్తున్నాడో గుంటూరు టు విజయవాడ, ఇది ఒక గ్రోత్ కారిడార్గా చంద్రబాబు నాయుడు ఒక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇవి 2 పాయింట్లు. మచిలీపట్నం అంటారా? మచిలీపట్నం వరకు చంద్రబాబు నాయుడు కానీ కూటమి కానీ వెళ్ళేటువంటి అవకాశాలు తక్కువ. మచిలీపట్నాన్ని పోర్టు సిటీగానే డెవలప్ చేసే అవకాశం ఉంటుంది. ఈ అమరావతి ప్లస్ గుంటూరు అండ్ విజయవాడ, ఈ 2 కాంబినేషన్లతోనే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 2029 ఎన్నికలకి వెళ్ళబోతుంది. మరి అమరావతి రైతుల పరిస్థితి ఏంటంటే అది నిజంగానే కొంచెం సింపతి అయితే ఉండే అవకాశాలే ఉంటాయి. ఎందుకంటే ఇప్పటి వరకు వాళ్ళని త్రిశంకు స్వర్గంలో ఉంచారు, ఆశల సౌదాల్లో ఎక్కించి విహరింపజేశారు. నేను మొదటి నుంచి మొత్తుకుంటుంది అదే. మీరు కేవలం అడ్మినిస్ట్రేషన్ బిల్డింగులు కడితే అక్కడ వచ్చేటువంటి ఉపాధి ఉండదు, అదేవిధంగా వాళ్ళకు వనగూరేటువంటి ప్రయోజనం ఉండదు. ఇప్పుడు ఎవరైనా కామన్ మ్యాన్ వెళ్ళి అక్కడ పెట్టుబడి పెట్టాలంటే రేపటి రోజున చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నా, జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నా, విజయవాడ గుంటూరు నేషనల్ హైవేకి దగ్గర ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎవడైనా వెళ్ళి పెట్టుబడి పెడతాడు తప్ప ఏదో ఆల్టుగెదర్ దూరంగా ఉన్నటువంటి ఈ అమరావతి 29 గ్రామాలు, అమరావతి వెస్ట్ సైడ్ వచ్చి అయితే ఎవరు పెట్టుబడి పెట్టేటువంటి అవకాశాలు లేవు. ఎందుకంటే ఈ నిన్నటి రోజున చంద్రబాబు నాయుడు కూడా క్లియర్గా చెప్పాడు, విజయవాడ గుంటూరును కూడా కలపండి అంటే దాని మీనింగ్ ఏంటంటే మోస్ట్లీ గ్రోత్ కారిడార్ అంతా కూడా ఇటువైపు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు అంటారా, ఇక అవన్నీ అయినప్పుడు అయినాయి అని అనుకోవటమే. ఎవరన్నా కానీ, ఏ రాజకీయ నాయకుడు అన్నా కానీ రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాజకీయం చేస్తారు తప్ప ఒక 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 50 ఏళ్ళు దృష్టిలో పెట్టుకుని రాజకీయం అయితే ఎవరు చేయరు. కాకపోతే ఇక్కడ వస్తున్నటువంటి ప్రాథమిక ప్రశ్న ఏంటంటే ఎందుకు అమరావతి రైతులు స్పందించడం లేదు? ఎందుకు అమరావతి రైతు మాట్లాడటం లేదు? అంత నమ్మకం ఏంటి అంత నమ్మకం? ఒకవైపు జగన్మోహన్ రెడ్డి మావిగన్ అంటాడు, మరొక వైపు చంద్రబాబు నాయుడు ఏదైతే అమరావతితో కలపమంటున్నాడు మావిగన్. అంటే మావిగన్ ఎట్లా కలపాలి? ఏం కలుపుతారు అక్కడ? ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ప్రభుత్వానికి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకు ఉంది కదా. ఊరూరు తిరిగి అమరావతి అమరావతి అని చెప్పి ఓట్లు అడిగినప్పుడు మరి అభివృద్ధి ఎలా చేస్తారో చెప్పాల్సిన అవసరం ఉంది కదా. కేవలం ఈ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్లకి పూర్తి అవ్వవు, అప్పటికే అయ్యే అవకాశాలు లేవు. ఎందుకంటే నేను ఇప్పటికే 100 సార్లు చెప్పాను, ఎమ్మెల్సీ క్వార్టర్స్ ఫినిష్ అవ్వలేదు, ఎట్లా కంప్లీట్ అవుతాయి? ఏదో ఈ హోటల్స్ వచ్చినంత మాత్రాన 3 స్టార్ హోటల్స్, 4 స్టార్ హోటల్స్, 5 స్టార్ హోటల్స్, ఈ హోటల్స్ వచ్చినంత మాత్రాన వచ్చే ఉపాధి ఏంటి? వీళ్ళు కళ్ళగంటున్నట్టు వాళ్ళ కోట్ల రూపాయలు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు మరొక హైదరాబాద్ ఇక్కడికి వచ్చి మాకు రియల్ హైదరాబాద్ వస్తుంది, అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెడతారని వాళ్ళు ఎస్టిమేట్ చేసినట్టు ఎట్లా అవుద్ది హైదరాబాదు? డెవలప్మెంట్ అంతా విజయవాడ గుంటూరు మధ్యలోకి వెళ్తే అంతే కదా. మీరు లాజికల్గా ఆలోచించండి. కంపెనీలు పెట్టాలనుకుంటున్న వాళ్ళు దగ్గరగా ఉన్నటువంటి నేషనల్ హైవేకి దగ్గరగా ఉన్న విజయవాడ గుంటూరు మధ్యలో పెడతారా, తీసుకొచ్చి ఇటు పెడతారా? ఆబ్వియస్గా వాళ్ళ ప్రిఫరెన్స్ అదే ఉంటుంది. లోకేష్ కూడా అదే చెప్పాడు కదా. ఒక్కసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయినటువంటి వైజాగ్కే పెట్టుబడులు వెళ్తే కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేనటువంటి అదర్ సిటీస్కి ఎందుకు వస్తాయని మరి అదే లాజిక్ అప్పుడు అప్లై చేస్తే లాజిక్ ప్రకారం విజయవాడ గుంటూరు మధ్యలోకే వస్తాయి కదా. సో ఇక్కడికి ఎందుకు వస్తాయి? ఇక్కడ స్పెసిఫిక్గా రావాలి కదా. మరి ఎప్పటికి వస్తాయి? ఆయనేమో అసలు వద్దంటాడు, మరి వీళ్ళేమో పెడతామంటారు. చెప్పాల్సిన బాధ్యత వెళ్ళుకుంటుంది కదా. సో అండ్ సో కంపెనీలు మేము ఇక్కడికి తీసుకొస్తున్నాం, సో అండ్ సో ఆర్గనైజేషన్స్ ఇక్కడికి వస్తాయి, సో అండ్ సో సెజ్జీలు ఇక్కడ మేము ఏర్పాటు చేస్తాం, ఈ రకంగా డెవలప్ చేస్తాం అని రైతులుకి చెప్పరు. ఆ రైతులు అడగట్లేదు. అదే మరి నాకు విచిత్రంగా ఏర్పడింది. ఇప్పుడు మీరు భోగాపురం ఎయిర్పోర్ట్ని వార్ ఫ్రంట్ మీద పూర్తి చేశారండి.
వార్ ఫ్రంట్ మీద బాగుంది, వెల్ అండ్ గుడ్, వెల్కమ్ చేద్దాం. మరి ఎందుకని అమరావతిని పట్టించుకోవట్లేదు? అమరావతికి మీరు చెప్పిన డేట్కి చెప్పినట్టు ఇవ్వాలి కదా. భోగాపురం ఎయిర్పోర్ట్ చెప్పిన డేట్ కంటే ముందే పూర్తి చేసామని గొప్పలు చెప్తున్నారు వీళ్ళు. మరి వీళ్ళు ఇక్కడ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కోటరా కూడా దిక్కు లేకుండా పోయింది కదా చెప్పిన డేట్ కంటే ముందు. మరి ఎందుకు ఇవ్వలేకపోతున్నారో ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంది, రైతులు కూడా అడగాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఈ రకమైన విధానాలు అయితే సమర్థనీయం కానే కాదు. మరి ఎందుకు వీళ్ళు సైలెంట్గా ఉంటున్నారు అంటే వీళ్ళకు వస్తున్నటువంటి నమ్మకం ఏంటి? ఏ నమ్మకం ఉంది? ఏ నమ్మకం ప్రకారం చంద్రబాబు నాయుడిని సమర్థిస్తున్నారు? అంటే ఇక్కడ ఏదో ఒకటి ఉండాలి కదా. మేము సో అండ్ సో రీజన్ వల్ల ఇక్కడ మాకు ఇస్తామన్నారు, ఈ వస్తాయి అన్నారు. అంటే మాస్టర్ ప్లాన్లు చూసి మోసం పోతారు కదా. మాస్టర్ ప్లాన్లు బొంద చెప్తారు. ఈ 2 సంవత్సరాల్లో ఏం ఫినిష్ చేస్తారో అడగరు ఎందుకని ఎవరు కూడా. కేవలం వీళ్ళు ఏదో ట్రంక్ రోడ్లు వేసినంత మాత్రాన, ఈ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్లు కట్టినంత మాత్రాన డెవలప్మెంట్ అయిపోయిద్దా? వీళ్ళు అనుకున్నట్టు కోట్లలో వచ్చి కొనేస్తారా? సో ఇవన్నీ అర్థం లేనటువంటి చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్స్. అంటే చంద్రబాబు నాయుడు పులి మీద స్వారీ అయితే చేస్తున్నాడు డెఫినెట్గా. అది కూటమిని ముంచుతుందా అంటే ఈ రోజు కాకపోయినా రేపటి రోజైనా వాస్తవాలు బయటకు రావాల్సిందే, జనానికి తెలియాల్సిందే. 2 సంవత్సరాలు గడిచిపోయాయి, ఇంక 2 సంవత్సరాలు ఉంది, మళ్ళీ అధికారంలోకి వస్తారని వీళ్ళు చాలా ఉత్సాహంగా ఉన్నారు. అదేవిధంగా ఉబలాటమని మనం అనలేములే కానీ బట్ కాన్ఫిడెంట్గా ఉన్నారు. బట్ ఆ కాన్ఫిడెంట్ అనేది రిజల్ట్స్ వస్తేనే కాన్ఫిడెన్స్ వస్తుంది కాబట్టి వీళ్ళు చూపిస్తామంటున్నారు. బట్ ఎనీహౌ లెట్స్ సీ, వెయిట్ అండ్ వాచ్. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా ప్రస్తుతానికైతే జరుగుతున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా అమరావతి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. క్లారిటీ కావాలి, ఏ డెవలప్మెంట్ ఎక్కడొస్తుంది. మరీ ముఖ్యంగా మన బాధ అంతా ఏంటంటే 29 గ్రామాల రైతులు అన్యాయం అయిపోకూడదనే మన బాధ. మరి దీనికి చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు? చంద్రబాబు నాయుడు కూటమి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు పార్టీ మరి ఎట్లా దీనికి సమాధానం చెప్తుంది అనేది కాలమే సమాధానం చెప్పాలి. మీకు కనుక కంటెంట్ నచ్చితే వీడియో లైక్ చేయడానికి, షేర్ చేయడానికి, సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ.